నీతో బాగానే ఉందే అలా ఆవిడ దగ్గరికి వెళ్ళే ముందు కాఫీ ఇష్టమైన కాఫీ ఆడిముత్యం. నువ్వు కానీ నేను మంచి ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నాను ఇప్పుడు నువ్వు కానీ చెప్తాను నీకు కూడా బాగుంటే నీకు కూడా షేర్ చేస్తాను ఆడియన్స్ మీ అందరు కూడా షేర్ చేస్తానా నువ్వు చెప్పేసుకో ఇవాల్టి ఇప్పుడు ఎపిసోడ్ కాఫీ మీద ఇష్టం అని చెప్పేసి మీ అభిప్రాయం ఆవిడ అది. దగ్గరికి వెళ్ళే ముందు బిగ్ కాఫీ బాస్ రాసేసుకుని తెలపండి. సెంట్ కొట్టుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు నాకు బిర్యానీ ఇష్టం కదా ఇదిగో ఏమై మురళి ఆడిముత్యం. సరే తర్వాత నీతో మాట్లాడతాను నువ్వు వెళ్ళి చెప్తాను ఇప్పుడు నాకు బిర్యానీ ఇష్టం కదా మా కంటెస్టెంట్ ఒకడు వాళ్ళ ఆవిడకి కాఫీ ఇష్టం అని చెప్పేసి కాఫీ సెంట్ కొట్టుకుని వెళ్ళిపోతాడట ఈసారి ఎప్పుడైనా నాకు నిన్న కోపం వచ్చిందనుకో ఆడిముత్యం. ఉండే ఆగలగా నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా మా సంసారంలో కూడా మేము మాట్లాడుకుంటున్నాం ఆగలాగా ఎంతసేపు నీ కొంపేనటి మా కొంప కూడా చూడండి ఒకసారి అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే కోపం వచ్చిందనుకో బిర్యానీ సెంట్ తయారు చేయించుకుందాం మనం బిర్యానీ సెంట్ కూడా వేసుకున్నాం అనుకో నాకు అసలు కోపం అనేది కూడా పోతుంది ఇంకా నాకు బిర్యానీ ఇష్టం కదా అది మనం ట్రై చేద్దాం ఎక్స్పెరిమెంట్ నానా బిగ్ బాస్ ఏంటి అసలు మీ కొంపలో ఇవాళ తెగ ఆడేసుకున్నారు ఏదో తొక్కల రూల్ అన్ని వేసుకుని వచ్చేస్తాను అసలు ఎక్కడెక్కడ కుళ్ళు కుతంత్రాలు శాడిస్టిక్ ఐడియాలన్నీ నీకే వచ్చేస్తాయమ్మా ఈ లెక్కన అసలు నీ శాడిజం చూస్తుంటే మిస్సెస్ బిగ్ బాస్ ని ఎంత టార్చర్ చేసేవో అందుకే పోయింది ఆవిడ పుసుక్కుని నువ్వే మర్డర్ చేయించేసావు లాస్ట్ సీజన్ లో అదే ఇంకా ఆ శాడిజం ఇంకా ఈ కంటెస్టెంట్స్ మీద కూడా ప్రయోగించేస్తున్నాడు మొత్తం ఇంత లిస్టు పనులు 10 పనులు ఎన్నో ఉన్నాయి టాస్క్లు ఇంటి బాధ్యతలన్నీ ఒక పట్టుమని 8 మంది చెయ్యాలా అవి ఆల్మోస్ట్ 15 12 ఉన్నాయి టాస్క్లు అవన్నీ ఓన్లీ ఇల్లే చేయాలా బాగుంది నాన్న బాగా చేశారా చాలా బాగా ఆడిచ్చావు ఇవ్వాలి అసలు అన్నట్టు పక్కనట్టు తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఆ యష్మి బ్యాచ్ ఫస్ట్ ఆడారు కదా మనకి ఏంటిది ఈ హూలా హూప్లు తీసుకుని వచ్చేయండి అది నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చూసి కాపీ కొట్టేవు కదా నేను చూసే నా వీడియో మగోళ్ళకి ఆడవాళ్ళకి విడివిడిగా పెట్టారు ఆ పార్టీలో మగోళ్ళేమో ఇంకో ఇలాగే మొత్తం కింద నుంచి తీసి అలా తీసి ఇలా తీసేయబడి తెల్లారిపోయింది అక్కడ ఆల్రెడీ బుర్రవాడారు స్మార్ట్ గా ఏం చేశారు నెక్కుల్లోంచి వేసేసుకున్నారట వాళ్ళు విన్ అయిపోయారు ఇది నువ్వు గ్యారంటీ అక్కడ నుంచి కాపీ కొట్టి తీసుకొచ్చేసా మళ్ళీ మా మీద కాపీ రైట్ స్ట్రైక్ వేస్తావు కానీ నువ్వు మాత్రం పక్క కాన్సెప్ట్ వేసుకుని వచ్చేయచ్చు సరే ఏదో ఒకట్లే కానీ ఇప్పుడు ఈ హులా హూప్ కాన్సెప్ట్ బాగుంది కానీ నాకు ఏమనిపించింది అంటే నాన్న ఇప్పుడు మనలో మన దగ్గర రండి ఇప్పుడు ఎవరైతే గోల్ చేశారు మన యష్మి బ్యాచ్ కానీ లేకపోతే మన నిఖిల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సంచాలక్ ఫస్ట్ వీళ్ళు తప్ప అన్నాడు వీళ్ళు రైట్ అన్నాడు తర్వాత ఫైనల్ గా వీళ్ళకి ఇచ్చాడు అనుకో నైనికా వాళ్ళకే ఒరిజినల్ గా కూడా చూసుకుంటే నైనికా వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్ అది ఎందుకనయ్యా అంటే ఇప్పుడు నువ్వేంటి చెప్పా మన రూల్ బుక్ లో ఏముంది చేతులు పట్టుకోవాలి చేతులు విడిపోకూడదు అదే మన లింకు చేతులు పట్టుకుని ఆ హూలా హూప్ ని శరీరంలోంచి తీసుకుని వచ్చేయాలన్నావు ఇప్పుడు శరీరంలో అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి ఇప్పుడు మన వాళ్ళు స్మార్ట్ గా ఏం చేశారు నెగ్గిన వాళ్ళు నైనికా బ్యాచ్ నెక్కుల్లోకి తొడిగేసుకుని ఆ నెక్ నుంచే పంపించారు కానీ కింద నుంచి కాళ్ళు చేతులు అన్ని పెట్టి ఇలా తీసి అంత హడావుడి చేయలేదు అక్కర్లేదు ఎందుకనంటే చిన్న లాజిక్ చెప్తాను నాన్న బిగ్ బాస్ ఏం లేదు ఇప్పుడు మనకి పాస్ట్ లో మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటి ఖుషి సినిమాలో మన భూమిక అక్కయ్యకి క్లైమాక్స్ లో ఒకటి చెప్తారు మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారైనా ముఖం నీ ఒంట్లో భాగమే నడు నీ ఒంట్లో భాగమే ముఖం చూస్తే కోపం రాలేదు నడుం చూస్తే కోపం వచ్చింది ఎందుకు కదా అదే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మాట్లాడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ గా ఇదే స్ట్రాటజీ ఫాలో అవడం జరిగింది అనమాట ఇప్పుడు ఇక్కడ మరి ముఖం చూస్తే తప్పు లేదు నడుం చూస్తే తప్పు వచ్చింది రెండు నీ శరీరంలో భాగమే కదా అన్నారు అలాగే ఇప్పుడు పంటితోటి తీస్తే స్ట్రాటజీ అన్నాడు నిఖిలు మరి హెడ్ తోటి తీస్తే కూడా స్ట్రాటజీ అవుతుంది కదా పన్ను శరీరంలో భాగమే అలాగే హెడ్ శరీరంలో భాగమే ఇప్పుడు హెడ్ శరీరంలో భాగం కాదంటే ఇప్పుడు మామూలుగా ఉండదు వెళ్ళిపోయి గూగుల్లో నా కర్మకాలి అసలు నేను లైఫ్ లో ఎప్పుడు కూడా హెడ్ పార్ట్ ఆఫ్ మన బాడీయే కాదా అని వెతికాను తెలుసా అలా అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ కాంపులో లాజిక్లు అలా ఉంటాయి మన మీద మనకే డౌట్ వస్తుంది అనమాట వీళ్ళు చక్కగా నైనిక వాళ్ళు బుర్రవాడారు చక్కగా తలల్లోంచి తీసేసారు ఎందుకంటే తల కూడా శరీరమే షోల్డర్స్ కి తగిలింది ఈ చేయికి తగిలింది పంటితోటి తీసారు అన్ని శరీరంలో భాగమే కాబట్టి నాకైతే 100% వాళ్ళు ఆడింది తప్పులు ఇద్దరు చేశారు ఎక్కడో అక్కడ కొంచెం చిన్న చితక తప్పులు చేతులు వదిలేయడాలో లేకపోతే చేతితో పట్టుకోవడాలో ఏదో మొత్తానికి 2 రకాలుగా ఫౌల్ చేసేసారు కాకపోతే ఫాస్ట్ గా ఎవరయ్యా చేశారు అని చూసుకుంటే కనుక మనకి నైనికా బ్యాచ్ వాళ్ళే అండ్ ఆల్సో వాళ్ళు మంచి స్ట్రాటజీ కూడా వాడారు సో టైం ఎక్కువ పట్టలేదు వాళ్ళకి ఎందుకంటే బుర్రల నుంచే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు మొత్తం కిందకి తీయకుండా సో అది చాలా బాగా స్ట్రాటజీతో ఆడారని నాకు అనిపించింది కాకపోతే ఇక్కడ మరి మన యష్మి అక్కయ్య అసలు నిజంగా వాళ్ళ టీం ని వాళ్ళు చూస్తే నాకు మామూలు బీపీ రాలేదు అసలు అంటే నువ్వు ఒక టాస్క్ ఇప్పుడు ఆడుతున్నారు మనకి బోల్డ్ కాంపిటీషన్స్ పెడతారు బయట ఇప్పుడు నీ గేమ్ ని నువ్వు ఎలా నెగ్గాలి అని ఆలోచించుకోవాలి తప్ప ఫస్ట్ నువ్వు వచ్చేసి పక్కవాడిని తొక్కేసి నేను నెగ్గేస్తాను కదా అప్పుడు వాళ్ళు వెనకబడిపోతారు కదా అనే థాట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్
అది వరస్ట్ అనమాట. ఇంకా అప్పుడు నువ్వు అలా నెగ్గినా కూడా వేస్ట్, ఎందుకంటే నువ్వు ఎలా నెగ్గావు అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకా నువ్వు తర్వాత ఎలా నెగ్గావు అనేది కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పెడుతున్నారు, వీళ్ళు కష్టపడి పెడుతున్నారు, అది అంతా కూడా నెక్స్ట్ టాస్క్ లో అనమాట. సో నాకు ఇప్పుడు వాళ్ళ గురించి యష్మి పేరు తలుచుకోగానే లోపల నుంచి భళ్ళు మన వచ్చేసింది కోపం. ఎందుకనంటే అంత ఫౌల్ గేమ్, అంత అనవసరం అనిపించింది. ఆ చిన్న చక్కగా పెట్టుకుని ఫోకస్డ్ గా పెట్టుకుని ఆడేటప్పుడు మళ్ళీ దానికి ఒక పేరు పెడతారు, స్ట్రాటజీ. దట్స్ అవర్ స్ట్రాటజీ. బొక్కలో స్ట్రాటజీ, ఏం స్ట్రాటజీలు నాకు అర్థం కాదు. వస్తూనే వాళ్ళకి పడేయడము, తర్వాత ఇల్లు పెట్టుకోవడము, నాకైతే అసలు నచ్చలేదు. స్ట్రాటజీస్ వాడాలి, ఎలా వాడాలి స్ట్రాటజీస్? ఇప్పుడు వీళ్ళు వాడారు చూడండి, వాళ్ళకి ఫెచ్ అయ్యేలా ఉండాలి, వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉండాలి తప్పించి పక్కవాడి గేమ్ ని దరిద్రంగా కింద పడేసి వాళ్ళని తొక్కేయాలి అన్నట్టుగా వేసామనుకో స్ట్రాటజీ, అది వరస్ట్ స్ట్రాటజీ అంటారు. దానివల్ల నీకు ఇప్పుడు నెగ్గచ్చు నువ్వు, కానీ నీ మీద ఒక మచ్చ అనేది ఉండిపోతుంది. నువ్వు ఎలా నెగ్గావు అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. సో నాకైతే ఇవాళ స్ట్రాటజీస్ ఇద్దరివి చూసుకుంటే కనుక వరస్ట్, ఇంకా మామూలు వరస్ట్ కాదా స్ట్రాటజీ వాళ్ళది. ఎవరైతే యష్మి టీమ్ లో సెకండ్ రౌండ్ లో చేసిన స్ట్రాటజీ వరస్ట్, అండ్ మన అక్కయ్య నైనిక అక్కయ్య వాళ్ళ టీమ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్ గా వాళ్ళు స్ట్రాటజీ వేసుకున్నారు. అది వెరీ గుడ్, వెరీ న్యాయమైన స్ట్రాటజీ అనిపించింది నాకు. సో ఫైనల్ గా గేమ్ అయితే ఎండ్ అయిపోయింది, హులా హూప్ గేమ్. మనోడేమో కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఏంటంటాడు, యష్మి వాళ్ళు చాలా బాగా పెట్టేశారండి బాబాయ్, అసలే ఎంత బాగా పెట్టేశారు, అసలు ఫాస్ట్ గా పెట్టకపోయినా కూడా వాళ్ళు బాగా ఆడారు, అసలు మంచిగా బాడీలోంచి ఇలా కిందకి దించారండి అనుకుంటూ మనోడు చెప్పేశాడు. వీళ్ళేమో వచ్చారు, అలా ఎలా కుదురుతుంది, నువ్వు కొత్త రూల్ పెడతావేంటి, అసలు బిగ్ బాస్ పెట్టేవే అని బొక్కలో రూల్స్, అందులో సగం మనం ఎవరో పాటించవు, మళ్ళీ నువ్వు చూసుకుని వచ్చి ఇలా దింపాలండి కిందకంటే కుదరదండి, అందులోంచి దింపలేము, మేము పైనుంచి దింపేసాం, శరీరంలో భాగమే కదా ఇది అనుకుంటూ అందరూ ఆర్గ్యూ చేశారు. ఈయన డైలమాలో పడ్డాడు. అవును కదరా, ఇప్పుడు తలాను బాడీ అంతా కూడా సేమే కదరా, అలా ఎలా కుదురుతుందా, మరి ఎరిపప్పం అనుకుంటారే మరా మనల్ని బయట ఆడియన్స్. ఓకే ఓకే తోచ్ ఓకే బిగ్ బాస్ అనుకుంటూ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు. నేను చెప్తున్నాను బిగ్ బాస్ వీళ్ళు చాలా ఫాస్ట్ గా బాగా పెట్టేశారు బిగ్ బాస్. సో నైనిక టీం వాళ్ళు ఈ రౌండ్ నెగ్గేశారు బిగ్ బాస్ అనుకుంటూ చెప్పేశాడు. అయితే నువ్వు మాత్రం పాపకార్న్, జంతికలు, లాలీపాప్లు అన్ని కూర్చుని కొన్ని పొజిషన్ ఎలా ఉంటుందో తెలుసా, ఇక్కడ వేస్తాను దొరికితే కనుక క్లిప్ చక్కగా అలా దోపడే వేసుకుని పాపకార్న్ తినుకుంటూ, ఎరా ఎడిటర్ చూడరా ఇది మాత్రం కట్ చేయకరా, టీఆర్పీ బళ్ళు మనాలరా అన్నట్టుగా అలా కూర్చుని చూస్తావు అంతే. ఏమామని కొంప తగలడిపోతున్నా కూడా అబ్బా నాకు ఎంత బాగా ఆడుతున్నారో, మీరు ఎంత బాగా ఆడారు, చాలా ఆనందిస్తున్నాను నేను అనుకుంటూ దిగిపోతాను. అలా అంత కొట్టు చచ్చిపోయారు రూల్స్ గురించి. నువ్వేమో చివరాఖరికి లాస్ట్ లో వచ్చేసి అబ్బా చాలా బాగా ఆడేశారు, అభినందించేస్తున్నాను నేను అనుకుంటూ దిగిపోయావు. ఇంకా వాళ్ళు హ్యాపీస్ అయిపోయారు, లోపలికి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకుంటుంటే యష్మి అక్క శాంతించలేదు. నేను శాంతించను, నేను ఏదో ఒకటి పెంట పెట్టేస్తానంతే. ఇప్పుడు సంచాలక్ నువ్వు బాగా గేమ్ ప్లే చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఫేవర్ గా చేసావు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి స్టేట్మెంట్లు పాస్ చేసింది. ఆయనేమో టెన్షన్ అడిపోయాడు. నువ్వు పాస్ చేస్తే పాస్ చేసుకో అక్క, నాకేం అనిపించిందో చేసా, న్యాయంగా వాళ్ళైతే ఆడడం జరిగింది కదా, సో నేను అదే చెప్పాను అనుకుంటూ ఆయన కూడా కొంచెం చిరాకు వచ్చింది. ఆయనకు కూడా ఎంతసేపు దెబ్బతారా నన్ను, నేను ఏదో నాకు తోచింది ఏదో నేను చెప్పాను, అసలే భాష రాదు నాకు, ఏదో ఒకటి చెప్పేశాను కదా, న్యాయంగానే వాళ్ళు అయితే ఫస్ట్ వేసారు కదా అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఇంక ఈ పిల్ల అలా దెప్పుతూనే ఉంది. పాపం వాళ్ళు నెగ్గిన వాళ్ళకేమో ఇంకా చిరాకేసింది. అదొగ్గోల ఎందుకు అలాగా ఏడుస్తూ ఉంటారు ఎంతసేపు, మేము నెగ్గాం, కొంచెం మీరు అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, హ్యాపీగా ఉండకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి అనుకుంటే సీతక్క, ఇవాళ సీతక్క నాకు బాగా నచ్చింది, బాగా మంచిగా హ్యాండిల్ చేసింది, మంచిగా మాట్లాడింది కూడాను. సో వాళ్ళైతే మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి, మీరు అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, లెట్ us ఎంజాయ్ అనుకుంటూ అక్కడ కూడా స్టేట్మెంట్స్ పాస్ చేసింది. ఇంకా సమాప్తం అయిపోయింది అక్కడ ఓలా ఉప్పు గోలంతాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన నబీలు ఆర్జే భాష ఇద్దరు కూర్చుని మన నాగమణికంట గురించి డిస్కషన్. నబీల్ చెప్తున్నాడు ఆర్జే భాషకి ఏమిటంటే ఇదంతా కూడా మనం ఏం అనలైజ్ చేసుకోకర్లేదు, ఎవరి అభిప్రాయం ఏమిటని చెప్పుకోకర్లేదు, ఊరికే జస్ట్ టైం పాస్ ఫిల్లర్స్ లాంటివి అనమాట. ఎపిసోడ్ లో ఫిల్లర్స్, ఊరికి టైం పాస్ కి అలా మాట్లాడుకున్నవి. సో అతను చెప్పింది ఏం లేదు, మన మణికంట ఎంత ఫ్రీగా అయిపోయాడు, అసలు సూపర్ ఫ్రీగా అయిపోయాడు. మటన్ తిన్నావు ఏమిట్రా అని అడిగాను, నేను చికెన్ కూడా తిన్నాను బాస్ అనుకుంటూ చెప్పాడు. సో ఇది నాకు కావాల్సింది, నీలోంచి ఈ మార్పే నేను కోరుకుంటున్నాను అనుకుంటూ నబీల్ గారు చెప్పడం జరిగింది అనమాట. సో ఇదనమాట నబీలు రాజ్య భాష మనకంట న్యూస్ ఇవాళ మనకి ఫిల్లర్స్ లోంచి. ఇంక ఇలాగే ఇటుపక్క చూసుకుంటే మన ఎవరు సోనియా అక్కయ్య చాలా ఎందుకో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అక్కయ్య కూడాను చాలా గుర్తొచ్చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటూ ఒక్కతే ఒంటరిగా కూర్చునేటప్పటికి నిఖిల్ గారు వచ్చేసారు. ఇప్పుడు నాకు అర్థం కదా, ఆవిడకి పెళ్లి అయింది అంటున్నారు, ఒకవేళ పెళ్లి అయిందో లేదో అవ్వలేదో మాకు తెలియదు, అవ్వకపోయి ఉంటే నువ్వు పులిహార మిక్సింగ్ చేసినా పర్వాలేదు, ఒకవేళ పెళ్లి అయిందనుకో ఎందుకు వచ్చిన పులిహార మనకి అంతాను ఎందుకు మొత్తం కూల్చి పడేస్తారు. అసలే పెళ్ళైన ఆవిడకి మీ ఓడి ఎడిటర్ మావ కొంచెం ట్రాక్ తప్పుతున్నట్టున్నాడు, ఒకవేళ పెళ్లి అయి ఉంటే కనుక
ఏ ట్రాక్ అయితే నడిపిస్తున్నాడో మాకు చూపిస్తున్నాడో ఎడిటింగ్ లో. పాప అప్పట్లో గీతా మాధురి గారికి ఆ అబ్బాయి పేరు నాకు గుర్తుకు లేదు, ఆయన ఎవడో, వాళ్ళిద్దరికి కూడా అలాగే తప్పుగా మీరు ఎడిటర్ మామ కట్ చేసి పెట్టారు. సో అలాంటి పనులు అయితే చేయకండి దయచేసి. నిజంగా పెళ్లి అవ్వకపోయినా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ వాళ్ళిద్దరు ఆ జోన్ లో ఉన్నారో లేదో మాకు తెలియదు, ఫ్రెండ్లీగా కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా. మీరేమో మ్యూజిక్ వేసేసుకుని లల్లల్లా లల్లల్లా అనుకుంటూ మ్యూజిక్ వేసేసుకుని శృతిలో కలపకండి, ఎడిటర్ మామ ముఖ్యంగా నీకే. అందుకని పాపం ఆవిడేమో అలగలేదు, సాడ్ అయిపోయి కూర్చుందట. ఈ లోపు నిఖిల్ వెళ్ళి ఏదో ఓదార్స్తున్నాడు. మీ ఓడేమో నాకు ఎంత ఇంట్రెస్ట్, ఎవరు కలపకంటారా నన్ను, నేను జూమ్ వేసుకుని చూస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమైనా కలుస్తుందా పులిహార, ఏమైనా కలపడానికి ఛాన్స్ ఉందా ఇక్కడ అనుకుంటూ చూసారు, కానీ పెద్దగా ఏం కలవలేదు అక్కడ పులిహార. ఓదార్చాడు, పోన్ లేదా ఫ్యామిలీ ఎపిసోడ్ లో వస్తారు కదా అనుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు వీళ్ళు. ఫ్యామిలీ ఎపిసోడ్ ఇంకా ఎప్పుడో డిసెంబర్ లో ఉంది మనకి, అప్పటి వరకు అలాగే కూర్చోమని చెప్పలేం కదా. అందుకని ఏదో ప్రయత్నం అయితే చేసాడు. ఆవిడేమో అలాగే కూర్చుంది. ఇంక ఇటుపక్క చూసుకుంటే మన తొంటరి బ్యాచ్ ఉన్నారు కదా కొంతమంది, ఎవరు యష్మి అక్కయ్య వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ రబ్బర్ బ్యాండ్ ఏవో ఇచ్చావు కదా నువ్వు, ఆ రబ్బర్ బ్యాండ్ దొబ్బేశారట. భయ్ ఎంత అన్ని చచ్చు చెత్త అన్ని ఇవే మన స్ట్రాటజీలు. ఎంతసేపు పక్కవాడిని ఎలా తొక్కేయగలము, లేకపోతే పక్కవాడి నుంచి ఎలా దొబ్బేద్దాం, ఇవే మన స్ట్రాటజీలు. మనకి ఎలా ఉపయోగపడుతుంది, బుర్ర వాడదానరా కొంచెం అనే స్ట్రాటజీ అబ్బే మనకి లేదు. ఎంతసేపు తొక్కుడు లేకపోతే దొబ్బుడు, ఇవే మన స్ట్రాటజీ. అబ్బా బాగా దొబ్బించాం రా, మనం దొబ్బుతాం రా, వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారా, రబ్బర్ బ్యాండ్స్ చేతికి వేసుకోకుండా లేకపోతే జుట్టుకైనా కట్టుకోవాలి, అంతేగాని ఎక్కడక్కడ పడేస్తే మేము దొబ్బలేదు మాకు దొరికింది అంతే అన్నట్టుగా చెప్దాం రా అప్పుడు మనం. అలాగే ప్రేరణ కూడా ఒకటి తీసుకుందిరా, ఇంకా ఆయన ఎవడో కూడా ప్యాంట్ లో పెట్టేసుకున్నాడంటే. ఇది వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ డిస్కషన్. ఎవరిది అభయ్దీను అక్కయ్య యష్మిదీను. సో ఇది వీళ్ళు వెరగబెడుతున్న కార్యక్రమం. ఇవన్నీ మనకి ట్రైలర్స్ ఇవాళ ఎపిసోడ్ లో. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది, మీ ఇద్దరికి నేను టై అయిపోయింది కదా ఇందాక, మీ ఇద్దరికి లాస్ట్ సౌండ్ పెట్టినాను. ఇంకా టైలు అవి చేయకండి మీరు, నాకు చాలా కోపం వచ్చేస్తుంది. నేను అంత కష్టపడలేను, కష్టపడతారంటే బిగినింగ్ లోనే నన్ను ఇంకో రౌండ్ ఎక్కడి నుంచి తెమ్మంటారు నన్ను. సరే రండి, ఏం చేస్తారంటే ఇటుకలు తెచ్చేహాం, ఎక్కడెక్కడి నుంచో కన్స్ట్రక్షన్ మొన్న పోలగొట్టేశారు కదా, అందులో కొన్ని దొరికితే ఆ ఇటుకలన్నీ తీసుకుని వచ్చేహాం. ఇంకా మధ్యలో తాళ్ళు పెట్టేసాం రా, ఊగుతూ ఉంటాయి ఆ తాళ్ళు స్వింగ్ లాగా. మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న బొక్కలు రావన్నీ కూడా ఇష్టం కదా మేము, అందుకని చిన్న చిన్నగా మీ కాళ్ళు దూరకుండా మేము పెట్టేసాం రా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నైనిక అండ్ యష్మి అక్కయ్య మీరు ఆడుకోవడతారు, మీరు ఆటలు ఆడుకోండి, అలా పక్కకి వెళ్ళి కూర్చోండి అనుకుంటూ నిఖిల్ వాళ్ళని పక్కకు జరిపేసి వీళ్ళకి టీం కి పెట్టేసావు. వీళ్ళ టీం కి ఏం లేదురా, ఇటుకల్ని ఆ తాడు కట్టాం మేము, ఆ తాడు మీద బ్యాలెన్సింగ్ చేయాలి, అది ఊగిపోతూ ఉంటుందిరా, స్టడీగా ఉండదు. వాటి మీద మీరు బ్యాలెన్స్ చేయాలి, కింద ఈ కాళ్ళు కూడా మీకు పట్టవు, అంత అద్భుతమైన టాస్క్ రా. అందుకని మీరు ఏం చేస్తారు, ఒక్కొక్కళ్ళు వచ్చేసి చివరి అక్కడికి బజర్ మోగే టైంకో ఎప్పటికో మొత్తానికి అక్కడ ఇటుకలు ఎన్ని అయితే ఎవరు ఎక్కువ 5 అయితే పెట్టాలరా, అంత మించి పెట్టేస్తా అంటే పెట్టండి, ఏం పర్వాలేదు. సో మీరు ఎవరైతే ఫస్ట్ పెట్టేస్తారో వాళ్ళు నెక్స్ట్ మనకి విన్ అయిపోతారా, వాళ్ళకి నేను చెప్తాను ఏం చేయాలనుకుంటే అనౌన్స్మెంట్ ఇచ్చేసు. అయితే వచ్చేసి పెడుతున్నారు చక్కగా, నైనిక వాళ్ళు పెడుతున్నారు, యష్మి వాళ్ళు పెడుతున్నారు. అప్పుడు సగం వరకు బాగానే ఆడుకున్నారు. ఏం బుద్ధి వచ్చిందో, ఏం తొంటర బుద్ధి వచ్చిందో, పృథ్వీ అయితే ఫస్ట్ వచ్చి మరి అక్కడ తర్వాత జరిగిన దాంట్లో డిస్కషన్ లో మనకి మన ఆర్జే భాష చెప్పడం ఏంటంటే, నీకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు కానీ ముందే అక్కయ్య యష్మి అక్కయ్య హింటింగ్లు ఇచ్చింది, ఆ అమ్మాయే ఫస్ట్ చేయమంది అనుకుంటూ చెప్పడం జరిగింది. సో ఈ బ్యాచ్ యష్మి బ్యాచ్ వచ్చేసి చక్కగా కట్టుకున్నారు వాళ్ళు, పాపం వచ్చి కూలగొట్టేశారు దాన్ని. ఇంకా వాళ్ళకి మండుతుంది కదా, మరి వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తారు. ఆబ్వియస్లీ పర్వాలేదండి, బాగా పగలగొట్టారు, నేను కట్టుకుంటాను సార్, మళ్ళీ మేము అందుకే ఉన్నాం ఇక్కడ అనుకుంటే చెప్పాడు కదా. అందుకని వాళ్ళు కూడా వెళ్ళి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా పగలగొట్టేశారు వాళ్ళవి. సో ఇలాగ పగలగొట్టుకుంటూ పెట్టుకుంటూ జాయిగా చివరి వరకు వచ్చేటప్పటికి ఫౌల్ గేమ్ ఆడేసిన మన యష్మి అక్కయ్య వాళ్ళు నెగ్గేశారనమాట. అది వాళ్ళు స్ట్రాటజీ అని పేరు పెట్టుకున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం పక్క వాళ్ళని కింద కూలగొట్టేసి వాళ్ళు నెగ్గడం జరిగిందనమాట. సో అందుకని ఈ రౌండ్ లో చూసుకుంటే వాళ్ళు నెగ్గేశారు. పాస్ట్ లో కూడా ఒక రౌండ్ నెగ్గారు కాబట్టి ఫైనల్ గా వాళ్ళని విజేతలుగా, అబ్బాయి ఎంత బాగా ఆడేశారా బాబా యష్మి, ఎంత బాగా ఆడేవమ్మా నువ్వు కూడా అనుకుంటూ నువ్వు చాలా పొగిడేసుకుని నేను చాలా హ్యాపీ అయిపోయాను, ప్రశంసించేస్తున్నా అనుకుంటూ చెప్పావు. అందుకని వాళ్ళు కూడా చాలా హ్యాపీస్ అయిపోయారు, వీళ్ళు కూడా చప్పట్లు కొట్టేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో మీ ముగ్గురు ఇప్పుడు టీంలు అయ్యారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారా జాయి గాని, మీ లోపు ఏం చేయాలో ఆలోచించుకుని వస్తాం, మీరు ఈ లోపు ఎంటర్టైన్ చేయండి అనుకుంటూ చెప్పేటప్పటికి వాళ్ళు ఏమో కూర్చుని వాళ్ళకి పేపర్లు డ్రాయింగ్లు అన్ని ఇచ్చేసావు. వాళ్ళు ఏమో కూర్చొని తెగ డ్రాయింగ్లు వేసేసుకుని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక టీం నేమ్ తోటి వచ్చేసారు. ఫస్ట్ వచ్చింది ఎవరయ్యా అని చూసుకుంటే మనకి ఇక్కడ అఖండ టీం అట, అసలు మామూలుగా ఉండదంట వాళ్ళతోటి. వాళ్ళు బుల్స్ అంట, వాళ్ళు ఇంకా ఫైటింగ్ వేరే ఫైటింగ్ చేసే సమయం అటాక్ మోడ్ లో ఉంటాం మేము బుల్స్ గా అనుకుంటూ అభయ్ గారు వచ్చేసి చెప్పేశారు అఖండ జై అఖండ అనుకుంటున్నాను. అందుకని వాళ్ళ గ్రూప్ పేరు వాళ్ళ నుంచి అఖండ గ్రూప్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అంతులేని వీరుల్ట, లిమిట్లెస్ కదా వాళ్ళే పెట్టేసుకున్నారు, అంతులేని వీరుల్ట. ఎవరు మన ఆదిత్య ఓం
కరెక్ట్ గా వచ్చింది ఓం రావత్తు మర్చిపోయాను ఇంకా. ఆదిత్య ఓం గారికి వాళ్ళ టీం కేమో పెట్టుకున్న పేరు అంతులేని వీరులు. అంతులేని వీరులు ఏం చేసేస్తారంటే అంతులేని ప్రేమ, అంతులేని బలం, అంతులేని అది, అంతులేని సానుభూతి, అబ్బో వాట్ నాట్ అన్ని వచ్చేస్తాయట వాళ్ళ దగ్గర నుంచి. అందుకని వాళ్ళు అంతులేని వీరులట. సూపర్, వెరీ గుడ్, అప్రిషియేటెడ్. ఇంకా నెక్స్ట్ కెరటం. మన బేబక్కకి ఎక్కడి నుంచి వస్తాయి పేర్లని, నువ్వు ఇంకా నయం ఉప్పునని ఎట్టుకోలేదా? సరే, ఇప్పుడు ఈ బేబక్క బ్యాచ్ నిఖిల్ టీం పేరు కెరటం. కెరటం అంట ఆవిడ వచ్చి క్వశ్చనింగ్ చేసింది. ఇప్పుడు అలా కదరా పిల్లలు వినండి, కెరటం అంటే ఏమిటి? కెరటం ఎప్పుడు వస్తుంది? సముద్రంలో వస్తుంది. ఇప్పుడు సముద్రానికి ఎన్ని కెరటాలు ఉంటాయో తెలుసా అని అడిగింది. ఏమో అండి మాకు తెలియదు, మామూలుగా -4+4 తెలియదు బిగ్ బాస్ కాంప్లో. ఇంకా మరి మీరు సముద్రంలో ఎన్ని కెరటాలు వస్తాయంటే ఎక్కడి నుంచి చెప్తాం మేడం అనుకుంటూ వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఇంకా అలా కాదురా, మేము చాలా చేసేస్తాం రా, ఇప్పుడు మేము అంతులేదు మాకు కూడా కెరటాలు ఎన్ని ఉంటాయో సముద్రంలో అంత బలము, అంత అన్ని ఎది వాట్ నాట్ అన్ని వచ్చేస్తాయి మాకు కూడా అనుకుంటూ చెప్పారు వాళ్ళు కూడా. మొత్తానికైతే మనకి ఇప్పుడు అఖండ, అంతులేని వీరులు, కెరటం మనకి తయారైపోయారు కొంపలో. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ నువ్వేమో వీళ్ళు ముగ్గురిని చీఫ్స్ ముగ్గురిని లోపల పిలిపించేసుకున్నావు కన్ఫెషన్ రూమ్ కి. నైనిక, అక్కయ్య, తర్వాత యష్మి అండ్ నిఖిల్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి కూర్చున్నారు. చాలా అభినందించేస్తున్నానండి యష్మి గారు, మీకు చాలా పెద్ద సైన్యం ఉంది వీళ్ళందరికంటే కూడా, అందుకని మీరేంటి మీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను నేను, అసలు ఇల్లే మీదనుకోండి నాకే అసైన్ చేయండి పనులు అన్నట్టుగా చెప్పారు. మీరు ఏం పనులు చేయక్కర్లేదండి, మీరు జస్ట్ రిలాక్సింగ్ అవ్వండి అంతే, చిల్ అవ్వండి అనుకుంటూ చెప్పేసి వాడు చాలా పొంగిపోయింది. ఇంకా మీకు ఇంకో అద్భుతమైన టాస్క్ ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు మిగిలిన బ్యాచ్ లో ఉన్నారు కదండి, వీళ్ళిద్దరికి ఇచ్చేస్తానండి. ఏం లేదండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా నైనిక, నిఖిల్, వాళ్ళ టీం కి మీరు ఏ టాస్క్స్ అసైన్ చేద్దాం అనుకుంటున్నారో కొంచెం చెప్పండి మేడం అనుకుంటూ నువ్వేమో అడిగేటప్పటికి ఆవిడ చెంగు అనుకుంటూ వెళ్ళిపోయి బోర్డు మీద రాసేసింది. కుకింగ్ డిపార్ట్మెంట్ కెరటం టీం కి ఇచ్చింది. బేబక్క గారు మీరు అయిపోయారండి మటాష్, కుకింగ్ టీం వాళ్ళకి ఇచ్చేసింది. ఇంకా మిగతా టాస్క్లు బాత్రూమ్ క్లీనింగ్, డిషెస్ క్లీనింగ్, క్లీనింగ్, ఈ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్, అన్ని మొత్తం అన్ని క్లీనింగ్, ఎన్ని క్లీనింగ్లు ఉంటే అన్ని క్లీనింగ్ కూడా నైనిక బ్యాచ్ వాళ్ళకి ఇచ్చేసుకుంది. చూసా కొంచెం ఈ కొంపలో ఏమైనా కూడా కొద్దిపాటి శాడిజం ఉంటుంది అనమాట నీ కంటెస్టెంట్స్ లో. అక్కడ రాసేసి వచ్చి కూర్చుని కంగ్రాచులేషన్స్ బాగా ఇచ్చాను కదా అన్నట్టుగా అక్కయ్య కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ నవ్వడం ఎందుకు, అని ఇంకా గుచ్చి దెప్పడం కాకపోతే నీకు రాలేదు ఓకే నువ్వు ఎంజాయ్ చేయ ఆ పదవిని చక్కగా చెప్పింది సీతక్క మధ్యలో. మీకు ఇచ్చారు ఓకే, మీకు బాగా వచ్చింది, మీరు గెలుచుకున్నారు బాగుంది, మీరు ఎంజాయ్ చేయండి, పక్క వాళ్ళని బతకనివ్వండి, అంతేగాని మేము చచ్చిపోవాలి, మేము కష్టపడిపోయి మీరు ఎంజాయ్ చేయాలనుకోవడం చాలా మూర్ఖత్వం, శాడిజం అన్నట్టుగా చెప్పింది అక్కయ్య. అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. ఇవాళ వాళ్ళు బిహేవ్ చేసిన తీరు చూస్తే అలాగే ఉంది. అయితే నువ్వేం చెప్పావు, ఈ అక్కయ్య వాళ్ళని మీరు ఏం పనులు చేయకని అన్నావు కదా, మరి ఆ మాట మీద ఉండకుండా తర్వాత వెళ్ళి పెంట పెట్టుకున్నారు వాళ్ళు బయట, వాళ్ళదే తప్పది. సో ఇలా నువ్వేం చెప్పావు అక్కయ్యకి ఇచ్చేటప్పటికి అక్క ఎలా చేసింది. ఇప్పుడు మీ ఇద్దరికి కూడా టాస్క్ ఇస్తున్నారా, నిఖిలును అక్కయ్య పేరు నైనిక, మీరేం చేస్తారంటే మీకు ఇప్పుడు ఈ టాస్క్స్ ని మీ టీమ్ లో ఎవరెవరికి ఏది అసైన్ చేస్తారో డిసైడ్ అయిపోండి అనుకుంటూ చెప్పేశావు. అందుకని వీళ్ళేమో బయటకు వచ్చేసారు, చెప్పారు వాళ్ళకి. లోపల ఏమైంది తెలుసా, ఎంత అన్యాయం జరిగిపోయిందిరా మన అందరికీ, వాళ్ళని ఏం చేయొద్దన్నారు, వాళ్ళ పనులు కూడా మనకే వేసేసారా అని చెప్పేటప్పటికి మన విష్ణుప్రియ అక్కయ్య నా వల్ల కాదు సార్, నేను చేయలేను సార్, అసలు 8 మందికి 12 మంది చేసే పని ఎలా అసైన్ చేస్తారండి అసలు అనుకుంటూ అక్కయ్య గారు ఆల్మోస్ట్ యాడ్ అవబోయారు. కానీ అక్కడ ఇంకేం చేయలేం కదా, మరి నువ్వంటే అక్కడ కూర్చుంటావు వీళ్ళకి ఇచ్చేసి మీరు కొట్టు జావండి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయండి అన్న ఫిలాసఫీ నువ్వు ఫాలో అవుతావు బాగా. అందుకని వాళ్ళు ఎంత మొరబెట్టుకొని ఎంత యాడ్ అవని ఏం చావని మనకు అనవసరం, మనకి టీఆర్పీ వచ్చిందా, మనకి వ్యూస్ వచ్చాయా, అదే మాకు కూడా అదే కావాలనుకో, మేము కూడా మాట్లాడాలి కదా ఏదో ఒకటి. అందుకని వాళ్ళు అలా కొట్టు చచ్చిపోతుంటే మేము కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏమవుతుంది అని. అయితే వాళ్ళు పనుల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు, ఎవరు ఏం చేయాలి, నేను కిచెన్ చేస్తాను, నేను బాత్రూమ్ కడుగుతా, ఇలా ఏవో పెట్టుకున్నారు. మధ్యలో ఉన్న వాళ్ళు ఉండకుండా కాసేపు ఏదో వాళ్ళని ఆట పట్టించడానికి అలా చేశారు. ఓకే, జోవియల్ గా తీసుకున్నంతసేపు ఓకే, మరి శాడిస్ట్ లాగా నాకు అర్థం కాదు. వచ్చేసి పాపం గిన్నెలు కడుగుతుంటే ఇంకా వేసేస్తే గిన్నెలు మామూలుగా ఉండదు, అసలు బీపీ రైజ్ అయిపోతుంది. మామూలుగా డిషెస్ చేసుకుని చివరాకల్లో అమ్మయ్య ఇలా చేయి విదిల్చుకుని పక్కన చూసేటప్పుడు గిన్నె చూస్తూ ఉంటుంది స్టవ్ మీద నుంచి, దాన్ని చూస్తే లాగా ఒకరు కొట్టాలనిపిస్తుంది, వెళ్ళిపోయి ట్రాష్ లో పడేయాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. అలాంటిది అంత చచ్చి మొత్తం 14 మంది ఉంటున్న కొంపలో ఆ కిచెన్ డ్యూటీ మొత్తం ఒకళ్ళే కానీ వాట్ ఎవర్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ముగ్గురే ఉన్నట్టున్నారు, ఆ గ్రూప్ లో ఇంత చేసే ఇద్దరు వాళ్ళే చేయాలంటే వాళ్ళకైనా కష్టమే కదా, వాళ్ళకి కష్టమే, అలాగే ఈ పనులన్నీ చేయాలంటే కష్టమే. సో కొంచెం అర్థం చేసుకుని మరీ శాడిస్టుల్లా కాకుండా కొంచెం ఓకేలేండి మీకే ఇచ్చారు కాబట్టి మీరు చేసుకోండి, మేము పెద్ద పని ఏమి యాడ్ చేసాము మీకు అన్నట్టుగా
చేసుకుని ఉంటే బాగుంటుంది. కానీ అలా చేసుకుంటే బిగ్ బాస్ కాంప్ ఎందుకు అవుతుంది, ఇంకా గేమ్ ఎందుకు అవుతుంది? అందుకని ఏంటంటే వాళ్ళేమో వీళ్ళని ఆట పట్టిద్దాం అన్నట్టుగా వాళ్ళు ఏదో చేశారు, కానీ అది కొంచెం ఎక్స్టెండ్ అయిపోయి మితి మీరిపోయింది. ఎవరు మన అబ్బాయి వచ్చేసి వాళ్ళ గ్రూప్ కి చెప్పాలి అంటే యష్మి గ్రూప్ వాళ్ళు ఏ పనులు చేయకూడదు, కూర్చోమని కూర్చోవచ్చు కదా. వచ్చి నేను టీ ఎట్టుకుంటాను, నేను మ్యాగీ చేసుకుంటాను అనుకుంటూ ఆయన ఏదో మొదలెట్టాడు. పెట్టినప్పుడు మీరు ఎలా చేస్తారండి కిచెన్ టీమ్ కి హెల్ప్ అనుకుంటూ సీతక్క దిగిన పాపం తింటోంది. ఆ పిల్ల తింటుంటే ఇద్దరు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఆయన వచ్చి నా ఇష్టం వచ్చి నేను చేస్తాను, నువ్వెవరు నన్ను అడగడానికి, నువ్వేం నా బాసు కాదు, నువ్వెవరివి నాకు చెప్పడానికి, నా ఇష్టం నేను చేస్తాను, నీకు నేను చేయను అన్నట్టుగా అబ్బాయి కొంచెం ఎరగంట్ గానే మాట్లాడాడు. అంటే వీళ్ళకి ఒక ఇది ఇచ్చావు కదా పవర్, నువ్వు మీరేం చేయక్కర్లేదండి అన్నట్టుగా కొంచెం ఏదో రెక్కలు వచ్చేసినట్టు ఫీల్ అయిపోయారేమో అనిపించింది నాకైతే. ఆ టీం కొంచెం బాగా వెకిలిగా నవ్వుకుంటూ, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయితే అవ్వు, ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయంతే, కానీ వెకిలిగా నవ్వేవనుకో బీపీ రేజ్ అవుతుంది పక్క వాళ్ళకి. సో అదే చేశారు వాళ్ళు, రెచ్చగొట్టారు బేసిక్ గా సీతక్కని. అబ్బాయితో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే చుట్టుపక్కల మిగతా వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోవడము, బాగా అయిందిలే అన్నట్టుగా నవ్వుకుంటూ వెళ్ళిపోవడము. అండ్ ఆయన కూడా నీకెందుకు, నా ఇష్టం నేను చేసుకుంటా అనుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసేటప్పటికి సీతక్కకి పాపం ఇంకా తినే తిండి కూడా వదిలేసుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి పడుకుంది. ఈయన కూడా నేనేమన్నాను అంటారు, ఇదే మీతో వచ్చేది, అంతా అనేసి నేనేం అనలేదు కదా అంటారు. సో ఆయన కూడా వెళ్ళిపోయి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు బయట ఎవరికో కూర్చుని. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇదే డిస్కషన్, ఏం లేదు ఇంకో నేను ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మీకు పవర్ ఇచ్చాడు, మీరు గెలుచుకున్నారు, ఓకే యు ఎంజాయ్ ఇట్, బాగా ఎంజాయ్ చేయండి, అంతేగాని మేమేదో మీ కింద చెలికత్తలు, మీరేదో రాజులు కింగులు లేకపోతే క్వీన్లు అలా అని ఫీల్ అవ్వకండి, మేమేదో మీ కింద పని చేసే వాళ్ళలాగా, మేము ఇంటి కోసం చేస్తున్నాం పని, మీకు ఏం చెయ్యొద్దు అనుకుంటూ చెప్పారు అంతే. సో మీరు దాన్ని లీనియన్స్ తీసుకుని మమ్మల్ని ఏదో డామినేట్ చేసి మమ్మల్ని ఇంకా టార్చర్ చేద్దాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదనుకుంటూ సీతక్క గట్టిగానే ఇచ్చేసింది. అలాగే విష్ణుప్రియ కూడా ఇంకా తట్టుకోలేకపోయింది, ఇదేంటో బాబు నేను మనం మెడిటేషన్ చేసుకోమంటే చేసుకుంటాను కానీ జాయిగా కూర్చుని, ఇంతే కానీ 12 మంది చేసే పని 8 మంది చేయాలంటే నా వల్ల కాదు సార్, నేను చేయలేను అనుకుంటూ ఆల్మోస్ట్ ఏడ్చింది. కొంచెం ఏడ్స్తే వచ్చి చెప్పారు, గారిది గుడ్, ఏదో అలా చేసినట్టుగా చేసేద్దాం, శృతిలో కలుపుదాం, తర్వాత వాళ్ళకి టర్న్ వస్తుంది కదా అప్పుడు మనం చూపిద్దాం మనం ఏంటో అనుకుంటూ అందరూ వచ్చి కాస్త ఎంకరేజింగ్ చేశారు. నేను చేస్తాను కదా నువ్వు చిల్ అవ్వు అనుకుంటూ, ఎవరో నేను విన్నాను తప్ప ఫేస్ చూడలేదు, సో ఎవరో వాళ్ళ టీంలో నేను చేస్తాను కదా నువ్వు చిల్ అవ్వు అనుకుంటూ కొంచెం ధైర్యం చెప్పారు. సో ఇలాగా ఇవాళ పెంట అంతా అన్నట్టు మన నాగమణికంటే అసలు చాలా ఫ్రీ అప్ అయిపోయాడు. అసలు ఏదో సెంట్ తీసాడు లోపల కూర్చుని బెడ్రూమ్ లో బేబక్క దగ్గర సెంట్ తీసి సుస్సు కాదులే, సుస్సు అంటే మళ్ళీ తేడా అయిపోతుంది, అనుకుంటూ కొట్టుకుని అబ్బాయి ఎంత బాగుందో ఏమిటో ఇది మంచి స్మెల్ వస్తుందంటే కాఫీ స్మెల్ అట, వాళ్ళ ఆవిడకి కాఫీ ఇష్టమట, అందుకని ఈయన కాఫీ సెంట్ తయారు చేయించేసుకున్నాడు, లేకపోతే దొరుకుంటుంది ఎక్కడో, అందుకని జుప్పు అని కొట్టేసుకున్నాడు. మా ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి నేను హగ్ చేసుకుంటాను కదా, ఆ హగ్ చేసుకున్నప్పుడు నేను ఇట్లా కాఫీ కొట్టుకుని వెళ్ళిపోతానండి అనుకుంటూ చెప్పేటప్పటికి బేబక్క అబ్బాయి చేస్తారు, రొమాంటిక్ గా ఉందిరా, నేను అసలు ఎప్పుడూ వినలేదు, చాలా బాగుందిరా, నీకు చాలా విషయం ఉంది అసలు, గుర్తు పెట్టుకుంటా అనుకుంటూ మన బేబక్క గారు తెగ మురిసిపోయారు. మీరు అలాంటి పనులు ఏం చేయకండి, కాఫీ కొట్టుకోవడాలి ఇవన్నీ ఎందుకు వచ్చిన గోల, మనకి అవన్నీ అక్కర్లేదు, మనం కాఫీ పొడి రాసేసుకుందామా, కాఫీ తోటి ఫేషియల్ చేసుకుందాం, మనం సూపర్ గా ఉంటుంది. అందుకని మన క్యాండిడేట్ నాగమణి కంటే కాఫీ సెంట్ వాడతాడతారా, మీకు ఎవరికైనా కావాలంటే వాడుకోండి, మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మీ ఆవిడ లేకపోతే పక్కింటి ఆవిడకి వద్దులే మరి గొడవలు అయిపోతాయి, మీ ఆవిడ మీ గర్ల్ ఫ్రెండ్ అంతవరకు ఆపేసి మీరు కూడా కావాలంటే కాఫీ పర్ఫ్యూమ్ కొట్టుకోండి, లేకపోతే టీ పర్ఫ్యూమ్ ఏది కావాలంటే అది కొట్టేసి, పానీపూరి యాక్చువల్లీ పానీపూరి సెంట్ కొట్టుకుంటే ఫ్లాట్ అయిపోతారు. అందుకని ఏంటంటే మీరు ఏం చేస్తారంటే అబ్బాయిలు మీరు కూడా ఏదైనా మంచి పానీపూరి సెంట్ తయారు చేసే ఎక్స్పెరిమెంట్ లో ఉండండి. ఇంకా నేను కూడా వెళ్ళిపోతాను, అసలే మీకు అందరికి ఇండియాలో నుంచి చూస్తున్న వాళ్ళందరికీ ఇవాళే చూస్తారు కాబట్టి మీకు తెల్లారుతుంది కాబట్టి మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి, బాగా సెలబ్రేట్ చేసుకోండి. పిచ్చి పాటలన్నీ పెట్టేసి వినాయకుడిని ఇరిటేట్ చేయకండి, అలాగే జనాల్ని ఇరిటేట్ చేయకండి. ఏమైనా బయట పెడితే కనుక వినాయక విగ్రహాలు, అలాగే మన అమెరికా ఇంకా తదుపరి దేశాల్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. ఇంకా ఏముంది నాన్న, నువ్వు కూడా వెళ్ళిపో, మీ ఇంట్లో వాళ్ళ చేత నువ్వు ఎలాగో టాస్క్ పేరుతో అన్ని వండించేసుకుంటావు కదా, ప్రియా ఇల్లు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అనుకుంటూ ఒరే పూరీలు చేయండి, ఏంట్రా పూరి చేయించుకుందామా, గారెలు వేయించుకుందాం రైగో. టాస్క్ ఏంటంటే మీరు గారెలు వేయండి, మీరు వాళ్ళు వేయండి, మీరు సేమియా పాయసం చేయండి, సెట్ రా వినాయక చవితి సెట్ కదా మనకి, ఓకే అనుకుంటే టాస్క్ లో శృతిలో కలిపేస్తాం, ఫ్రీగా వస్తాయి సరుకులు, ఫ్రీగా వర్కర్స్, మనం కూర్చుని కెమెరా వెనక కూర్చుని తింటూ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయడం. అబ్బా ఏమైనా చిల్ అవుతున్నావా నాన్న బిగ్ బాస్ అనుకో అసలు. సరే వెళ్ళిరా, ఎందుకు పండగ పూట తిట్టకూడదు, నేను అసలే పెద్ద ముండావాడివి, వెళ్ళేసి జాయిగా వెళ్ళిపోయి పడుకుని మళ్ళీ రేపు నాగార్జున గారికి మంచిగా ముస్తాబ్ చేసి తీసుకుని వచ్చే ఫస్ట్ వీకెండ్ సూపర్ డూపర్ అదిరిపోవాలి. అందుకని నేను కూడా వెళ్ళిపోయి శుభ్రంగా రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు వచ్చి రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఆడిపుత్యం, మీ విలువైన అభిప్రాయాన్ని తెలిపినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని
అభినందిస్తున్నారు. ఆ లెక్కని దురదగుండకు సెంట్ వాడతావా